హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ కొంచెం పనులు చేయడానికి వచ్చాం, ఫామ్ వర్క్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, జీవామృతం తీసుకొచ్చానండి. సో ఇవాళ జీవామృతం ఇవ్వబోతున్నాం. స్ప్రే చేస్తాను, బట్ నా బ్యాడ్ ఏంటంటే దారిలో వర్షం పడింది, చినుకులు కూడా పడినాయి. సో అది పడకుండా ఉంటే అట్లీస్ట్ ఒక 2 రోజులు పడకుండా ఉన్నా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. పడినా కూడా మరి ఇంకేం చేయలేము, అవి కిందకు వస్తాయి. ఓకే, అండ్ వీటికంటూ ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కదా. సో అది తయారు చేసినాక మనం వాడేయాలి వారం 10 రోజుల లోపల. సో ఇచ్చేయాలి. ఐదర్ స్ప్రే చేస్తాను వర్షం లేకపోతే నేలలో ఇవ్వటం. అండ్ ఇవాళ ఇంకా కొన్ని దుంపలు తీసుకొచ్చాను. దుంపలు మొక్కలు దేవుడితో నాటిస్తున్నాను. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం చాలా వచ్చినప్పుడల్లా పెడుతూనే ఉంటాం. ఆనపాదులు, తర్వాత కొన్ని రకాల చుక్కుళ్ళు, బీన్స్ రకాలు అన్నమాట, స్పెకిల్డ్ బీన్స్, అవి చాలా వెరైటీస్ తెప్పించి చూపించాను కదా అప్పుడు విత్తనాలు. సో అవన్నీ ఇంచుమించు మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షాల వల్ల కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్లో పడతానే ఉన్నాయండి ఈ సంవత్సరం. సో చీడను వాటికి ఏవో అలా పోయినాయి అన్నమాట, తెగులు వచ్చేసి. సో మళ్ళీ తీసుకొచ్చాను, అలా పెడతానే ఉన్నాను, విత్తనాలు పెడతానే ఉన్నాం, వేస్తానే ఉన్నాం. ఓకే, సో అవి పెడుతున్నాడు. అండ్ ఇంకా కొన్ని దుంపలు కూడా తీసుకొచ్చాను, అవి కూడా చూద్దురుగాను. సో ఇవాళంతా ఫామ్ వర్క్ అని చెప్పొచ్చు. నమస్తే, నేను మాధవి, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. సో ఇది ఇక్కడ మాకు ఇందులో వర్షం నీళ్ళు ఉన్నాయండి, దీని ఏమంటాం, తొట్లో. ఓకే, సో దీంట్లో వేసేసి మనం పంపు పెట్టి స్ప్రే చేసేద్దాం, స్ప్రేయర్ పెట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బ్లాక్ పొటాటో అండి, నల్ల బంగాళదుంపలు. నేను చూడటం కూడా ఫస్ట్ టైమే, తినలేదు, అండ్ గ్రోయింగ్ కూడా ఫస్ట్ టైమే. కట్ చేస్తే లోపల మామూలుగానే ఉంది, ఇది కొంచెం మెత్తగా ఉందని కట్ చేశాను. సో లోపలైతే మామూలు కలర్లోనే ఉంది. ఓకే, సో ఇవి లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుండి తెప్పించాను. తర్వాత కసరగడ్డలు అండి, ఇవి కసరకాయలు. ఎన్నిసార్లు వేసినా అవి దుంపలు కుళ్ళిపోయినాయి, సరిగ్గా టెర్రస్ మీద కాసినాయండి, కానీ కూర అయ్యే అన్ని అవ్వట్లేదు, చాలా కొంచెం ఉంటున్నాయి. అవి ఎందులో వేయటానికి కూడా బాగోవు కదా కాంబినేషన్. సో సో అచ్చంగా ఇది కూర వండుకుంటే బాగుంటుంది, అటు సైడ్ రాయలసీమ ఫేమస్ అని కామెంట్స్లో రాస్తూ ఉంటారు, జొన్న రొట్టి అండ్ చపాతీతో బాగుంటుంది అలాగని. బట్ ఎప్పుడు అంత ఇదిగా అసలు నేను వండలేదు, నేను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే, సో అది ఉండిపోయిందండి. వేయటం అయితే చాలాసార్లు వేసాం, కానీ ఇవి ఆగాకరకాయ దుంపలు కూడా పంపించారు ఆవిడ, నాయి అక్కడొకటి ఇక్కడొకటి ఉండిపోయింది కదా, సో మళ్ళీ వేయండి అని. ఓకే, ఇవి లైక్ ఇది తెలుస్తాయి అని మెయిల్ ఫీమేల్ వీటితో పాటు పంపించినట్టున్నారు. ఓకే, ఇవి ఒకవేళ మీకు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు పండు కాయలు మార్కెట్లో దొరికినవి ఉంటాయి కదా, మెచ్యూర్డ్ కాయలు ఉండాలి యాక్చువల్లీ. అవి టైం అయిపోయి పండిపోయినాయి కన్నా కొంచెం ముదురు కాయలు లాగా ఉన్నవి పండువి ఎక్కడన్నా మీకు దొరికితే కనుక సీడ్స్ అవి తీసుకుని మీరు జూన్లో వేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కాస్తాయండి. ఓకే, సో ఈ దుంపలు కూడా వేయబోతున్నాను. అండ్ ఇంకా కొన్ని చెప్పాను కదా, ఆనపకాయలు, ఇంకేవో సీడ్స్ తెచ్చాము. తర్వాత ఫ్లవర్ సీడ్లింగ్స్ కూడా తీసుకొచ్చాము, మళ్ళీ పెట్టబోతున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి రెయిన్ వాటర్ కలెక్ట్ అయ్యి ఉందండి. సో ఇందులో వేసి మొత్తం అన్నీ వేసేస్తాను. ఓకే, ఇది కొంచెం డైల్యూటెడ్గానే తయారైంది.
లీటర్స్ వేసానండి. ఇది అప్రాక్సిమేట్గా మనకి 1000 లీటర్స్. ఓకే, సకాన్ పైన ఉంది, సరిపోతాయి. మనం జీవామృతం ఇవ్వటం వల్ల చాలా డిఫరెన్స్ చూడొచ్చండి. మనకి ఫ్లారింగ్ అది బాగుంటుంది, కొత్త కొత్త చిగుర్లు వస్తాయి. నేలలో వేసినప్పుడు మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మనకి నేల కూడా గుల్లగా అవుతుంది. ఇప్పుడు నేను మెయిన్ ఇక్కడ ఫోలియర్ స్ప్రే ఇద్దామనే తీసుకొచ్చానండి. కాపు కూడా చాలా బాగా ఎక్కువది. ఫ్రూట్ ట్రీస్ మనకి అలా ఉండిపోయినాయి అనుకో, ఏమీ పువ్వులు కాయలు లేకుండా, అవి చాలా ఉపయోగం యాక్చువల్లీ. ఈ స్ప్రేయర్ బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు వరకు మాకు కొంచెం ఎయిర్ బ్లాక్ అవ్వటం వల్ల కొంచెం లేట్ అయింది. ఎయిర్ బ్లాక్ అయితే ఏం లేదు, మనం కనెక్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ కనెక్షన్ అందులో పెట్టేసి నీళ్ళల్లో పెట్టి కొంచెం నోటుతో బయటికి లాగేసామనుకోండి, అది ఏసీ పంపు ఆన్ చేసి అవి ఎయిర్ అన్లాక్ చేయొచ్చు అది. ఓకే, సో చూద్దాం, చూదురు కానీ మీరు కూడా. మనం ఇప్పుడు స్ప్రే చేసినాక ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఇది కవర్ అయిపోయిందండి పందిరి. ఇందులో ఏమేమి పెరుగుతున్నాయి అంటే గుమ్మడి పాదులు, స్క్వాష్ వెరైటీలు, తర్వాత అక్కడ ఉన్న స్నేక్ గార్డ్ ఇటువైపు ఎక్కింది, ఇంకా బీరకాయ పాదులు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టాను. ఫ్రూట్ ట్రీస్ మెయిన్ అండి. ఫ్రూట్ ట్రీస్కి కింద కూడా ఇద్దాము. ఫోలియర్ స్ప్రే చేస్తే కాపు ఏమైనా పెరుగుతుందని నా ఆశ. పెరుగుతుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఇంకో ఈ పెట్టేదేవుడు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి నేను ఒక పెస్టిసైడ్ రెడీ చేసుకుంటున్నాను. అదేంటంటే ఇందులో మీకు కనపడుతుంది కదా, చూడండి, ఇది గోమూత్రం అండి. దేశీ ఆవుల మూత్రం అన్నమాట. అండ్ ఇది చాన్నాళ్ళు మీరు ఎక్కడన్నా దొరికితే తెచ్చుకుని ఉంచుకుని మనకి పెస్టిసైడ్ కింద స్ప్రే చేస్తే చాలా పురుగులు మనకి దరిదాపుల్లోకి రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇందులో నేను ఏం చేయబోతున్నానంటే
వేప ఆకులు ఓకే, బాగా ఘాటుగా, చేదుగా, స్ట్రాంగ్గా, వగరుగా ఉండేటట్టు అండ్ వాసన కూడా వస్తుందండి కొంచెం గోమూత్రం. తర్వాత ఇవన్నీ కూడా కొంచెం ఫర్మెంట్ అవుతాయి. ఓకే, వేప ఆకులు యాక్చువల్లీ కుండలో చేసుకోవచ్చు, ఏదన్నా కుండలో, అంటే మెటల్ కాకుండా ప్లాస్టిక్ పర్వాలేదు, లేకపోతే కుండలు లాంటి వాటిలో మట్టి పాత్రలో కూడా మనం చేసుకోవచ్చు, ప్లాస్టిక్ డ్రమ్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, వేప ఆకులు వేద్దాము కొంచెం. ఇది తయారైనాక ఫిల్టర్ చేసుకుని చూపిస్తాను, నెక్స్ట్ వీక్ ఫిల్టరేషన్ కూడా చూపిస్తాను. ఫిల్టర్ చేసుకుని మనం అది చాన్నాళ్ళు, ఇంచుమించు 1 సంవత్సరం వరకు కూడా మీకు ఏమీ పాడవదండి. ఎందుకంటే నేను చేసుకుని లాస్ట్ టైం చేసుకుని అలాగే వాడాను. కొంచెం ఇది ఐ థింక్ 15 లీటర్స్ అనుకుంటా. ఇదిగోండి 15 లీటర్స్ అన్నాం కదా, కొంచెం గ్యాప్ ఉందంటే అప్రాక్సిమేట్లీ 12 లీటర్స్ అలా ఉంటుంది. ఇవి లోపలికి అదిగో చూడండి. ఓకే, ఇందులోకి మనం ఫర్మెంట్ చేయాలి ఆకుల్ని. కావాలంటే పేస్ట్లా చేసి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు నాకు అవకాశం లేదు కాబట్టి. అండ్ ఇదేంటంటే పొగాకు ఉంటుంది కదా, పొగాకు పౌడర్ ఇప్పుడు అమ్ముతున్నారు. లేకపోతే మీకు మార్కెట్లో ఏదైనా షాపులో పొగాకు ఉంటుంది కదా, పొగాకు కాడలు, అంటే మంచిదే అక్కర్లేదు, కాడలు కానీ వేస్ట్వి కొంచెం తక్కువ క్వాలిటీవి ఉండిపోతాయి కదా, అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని, ఇంకా లేకపోతే ఎక్కడన్నా మనం చేలోకి వెళ్ళినప్పుడు ఆకులు ఉన్నా కూడా తెచ్చుకోవచ్చు, ఎవరి చుట్టాలో ఎవరైనా ఒకవేళ ఇన్ కేసు. ఓకే, 15 లీటర్స్ అంటే 12 లీటర్స్ అన్నాను కదా, కొంచెం గ్యాప్ ఉంది. ఎప్పుడైనా ఫర్మెంటేషన్ చేసినప్పుడు అండి కొంచెం గ్యాసెస్ అది రిలీజ్ అవుతూ ఉంటాయి, కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఓకే, లేకపోతే పొంగిపోతాయి. ఇది కేజీ, సో ఒక పావు కేజీ నుండి అర కేజీ వరకు వేసుకోవచ్చు. ఓకే, ఒక హాఫ్ కేజీ వేసాను అనుకోండి. ఇది మళ్ళీ మనం వాటర్లో బాగా డైల్యూట్ చేసుకుని ఇలాగ ఇప్పుడు మొక్కలకి ఎలా స్ప్రే చేసుకుంటున్నాం అలా స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనకి చాలా రకాలైన ఇన్సెక్ట్స్ని డిటర్ చేస్తుంది, పురుగులు రాకుండా. మొక్కలకు వచ్చే జబ్బులు కూడా ఓకే, అవి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మనం ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మొత్తం గాలి ఆడకుండా మూత పెట్టకూడదండి. ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టి, ఓకే, ఏమీ అందులోకి వెళ్ళకుండా ఒక రబ్బర్ బ్యాండో క్లాత్ ఇలాగ కట్టేసుకుని ఉంచుకుని, ఓకే, దీన్ని ఓకే ఇది పక్కన పెడతాను చూడండి. ఇది పక్కన పెడతాను, మళ్ళీ వారం స్ప్రే చేద్దాం. ఓకే, కసరగడ్డలు అన్నాను కదా, ఇది కొంచెం గుల్ల చేసి ఇక్కడే గుత్తుగా అక్కడెక్కడ పెడుతుంటే సరిగ్గా ఇది అవ్వట్లేదు. ఇటువైపే ఇదే ఆ చివరికి కొంచెం ముందుకే. తర్వాత తీగలు వచ్చినాక మళ్ళీ చిన్న పందిరిలాగానో లేకపోతే ఏదన్నా మెష్ లేకపోతే నెట్టో ఏదన్నా వాటికి సపోర్ట్ చూపిస్తే పాకుతాయి. పచ్చిమిరపకాయ చెట్లు మొత్తం అంతా ఆక్యుపై చేసేసినాయి అండి చూడండి. ఇక్కడ దేవుడు ఇక్కడ బ్లాక్ బెర్రీ మొక్క లోపలికి వెళ్ళిపోయింది. ఇవన్నీ కింద అటు వేరే తెద్దాం. ఈ మొక్కలకే పూర్తిగా వెనకాల వాటికి వేసావా పైన నేలలో అదే పెట్టి అట్లా లోపల నుంచి కూడా పెట్టు లక్ష్మి, ఇలా లోపల కూడా పెట్టు. పెట్టు దేవుడు, ఇదిగో ఇది బయటికి ఇలాగుంటే ఇది బయటికి,
ఇది ఇక్కడ మొక్క. చూడదేంటి తోకేటో తిన్నా పైకి కిందకి వేస్తావా చూడు, లేకపోతే పక్క సైడ్ పెట్టి డౌట్ వస్తే. దూరం దూరం పెట్టి ఎక్కువ లేవుగా. ఏ ఆనపకాయలు వర్షాలకి వర్షాలు కదేంటి వచ్చింది పోయింది. అది పాలినేషన్ ఒకటి అవ్వాలి, తర్వాత నీ వర్షాలు పడుతున్నాయి కదా బాగా పోతుంది. ఇది అలోవెరా ఫ్లవరింగ్ అండి, చూసే ఉంటారు. ఓకే చూడండి, మొక్క పెద్దగా అవుతే మనం డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎదగనిస్తే మనకి సంవత్సరానికి పూత వస్తుంది ఇంచుమించు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఫామ్కి వచ్చి మొక్కలు బలానికి కాటలకి కొంచెం కేర్ తీసుకున్నాం, తర్వాత తీగలు అవి కట్టాము. ఓకే, కొత్త మొక్కలు పెట్టాను, పెస్టిసైడ్ ఒకటి తయారు చేసుకున్నాను. సో ఇలాగేదో పని ఉంటుంది చేసుకుంటానికి. ఓకే, ఇలా కేర్ తీసుకుంటూ శ్రద్ధగా చేస్తేనే మనకి అంత రిజల్ట్ వస్తుంది. ఓకే, జీవామృతం నాకు చాన్నాళ్ళ నుంచి నాకు దొరకలేదు మాట, చేసుకుంటానికి కూడా కుదరలేదు. ఇప్పుడు జీవామృతం కనుక మనకు దొరికితే కనుక నెలకు ఒకసారి ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా రిజల్ట్స్ ఉంటాయండి. మేము మాత్రం ప్రస్తుతానికి అడుగుతూ ఉంటారు ఫీడింగ్ ఏం చేస్తున్నారు, ఫర్టిలైజర్స్ లాంటివి. అంటే గెత్తం ఉంటుంది కదండి, కౌ మెన్యూర్ వాడతాను నేను ఎక్కువ. కౌ మెన్యూర్తో పాటు అందులో కొన్ని బయో ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అని అమ్ముతారు, మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. బోన్ మీల్స్, తర్వాత సీవీడ్ ఫర్టిలైజరు, తర్వాత ఇంకా నేను వాడే ఫర్టిలైజర్స్ ఏంటంటే ఫల్విక్ అండ్ హ్యూమిక్ యాసిడ్. సో ఇలాంటివి మనకి న్యాచురల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, ప్రతిదీ కెమికల్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాంటివి అన్నీ కూడా ఏదో ఒకటి మనకి మొక్క స్టేజెస్ని బట్టి ఇస్తూ ఉండాలండి. మనం విత్తనాలు పెట్టేటప్పుడు ఫర్ షూర్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఒక 20 డేస్కి చూసారా సౌండ్స్ ఎంత బాగున్నాయో ఈవినింగ్ అయ్యే టైంకి. ఓకే, సో 20 డేస్ తర్వాత ఇంకొక బ్యాచ్ ఇచ్చి వెజిటేబుల్స్ చెప్తున్నాను. తర్వాత ఫ్లవరింగ్కి వచ్చినప్పుడు, మళ్ళీ ఫ్లవర్ ఫ్రూటింగ్కి వచ్చినప్పుడు, ఓకే, తర్వాత హార్వెస్ట్లు మనం ఫ్రీక్వెంట్గా హార్వెస్ట్లు అవి చేస్తున్నప్పుడు, అలాగా కనీసం ఒక 20 రోజులకు ఒకసారి ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినప్పుడు ఒక నెల 2 నెలలు అయినా పర్లేదు. బట్ తక్కువగా మనం ఇండివిజువల్ పాట్స్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రం ఇలా స్టేజ్ వైజ్ ఇచ్చుకుంటా ఉంటే అట్లీస్ట్ 20 డేస్కి కొంచెం ఏదో ఒక రకమైన, అన్నీ ఒక రకం అంటలేదు, స్టేజ్ని బట్టి, వాటి ఏజ్ని బట్టి, వాటి ఉన్న దీన్ని బట్టి మనం ఏది అవసరమో మనం ప్రీవియస్లీ చాలాసార్లు డిస్కస్ చేస్తాం కదా, దాన్ని బట్టి ఇచ్చుకుంటా ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఎంత చేసినా ఒక్కోసారి ఏంటంటే క్లైమేట్ సహకరించాలి, కండిషన్స్ అన్నీ ఫేవరబుల్గా ఉండాలి, అన్నీ ఉండాలి. అవి కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్స్పైట్ మన ఎఫర్ట్ మాత్రం మానకుండా కంటిన్యూస్గా పెట్టాలి. ఓకే, ఒకసారి పోయినా ఒకసారి వస్తుంది. మనం ఫార్మర్స్తో కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువ. సో అందుకని మీరు దిగులు పడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన మెయిన్ మోటో ఏంటంటే బయట కొనుక్కోకుండా ఆర్గానిక్ ఫుడ్డే గ్రో చేసుకుని తినాలి. ఇది కాకపోతే ఇది పోయింది అనుకోండి ఇంకో రకమైంది. ఎందుకంటే మేబీ ఆ టైప్ ఆఫ్ వెజిటేబుల్ ఆ సీజన్లో కుదరట్లేదేమో. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ కొంచెం గ్యాప్ తీసుకుని వేయండి. ఎస్పెషలీ ఇక్కడ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో మేము వస్తూ ఉంటాం కదా, వంగ మొక్కలు పెడతారు, హార్వెస్ట్కి ముందు పీకేయటమో లేకపోతే నెల రోజులకి మళ్ళీ పీకేయటం, మళ్ళీ కొత్త మొక్కలు పెట్టడం. సో వంగ జాతికి సంబంధించిన
వంకాయ మొక్కలు మాత్రం మీ చుట్టుపక్కల ఎందుకో తెలీదు, మరి ఏం వైరస్ మరి ఏం డిజీజ్ వస్తే తెలియదు, తెగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. మన మొక్కలు కూడా ఇప్పుడు ఇవాళ 3 పీకేసి పడేసాం, చక్కగా మనకు కాసింది కూడా, పొడవు కాయలు కాసింది కదా. సో అలాంటప్పుడు అవుతూ ఉంటాయి, బట్ నో ప్రాబ్లం. అండ్ ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్తాను, కంటిన్యూస్ ఈల్డ్స్ రావాలంటే ఏం చేయాలంటే ఇంచుమించు 4 రోజులకు ఒక బ్యాచ్ ఆఫ్ ఏదో ఒక సీడ్స్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. కనీసం ప్రతి నెల ప్రతి 20 రోజులకు ఒకసారి ఏదో కొత్త విత్తనం. పాత మొక్క అయిపోతుంది అనే టైంకి, మనం తీసే టైంకి ఇది ఫ్లారింగ్లో ఉండాలి. అండ్ సో నేను క్యాల్కులేట్ చేసుకుని చూసుకుంటాను అనమాట. సో ఎవ్రీ 20 days ఆర్ 1 monthకి ఒకసారి ఏదో ఒక కొత్త బ్యాచ్ వేస్తూ ఉంటే అది అయిపోయే టైంకి ఇది మనకి వేసేసినాక ఫ్లారింగ్ వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్లారింగ్ రాగానే దాన్ని పీకేయచ్చు. సో అలాగా మనం కంటిన్యూస్ ఈల్డ్స్ అవి తీసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీగా అండి. లోకా సమస్య సుఖినో భవంతు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, హార్వెస్ట్లు ఎక్కువ అవుతున్నాయి. వర్కింగ్ వీడియోస్ అంటే వర్కింగ్ చేస్తాము కానీ ఒక్కోసారి షూట్ చేయడం అవ్వదు. సో అందుకని అవి తక్కువ కనపడతాయి. బట్ ఎవ్రీ టైం మేము పని అయితే అవుతానే ఉంటుందండి. సో ఒక పర్టికులర్గా వీడియో తీయాలంటే స్పెసిఫిక్గా వచ్చి హార్వెస్ట్ లేని రోజున తీస్తేనే మీకు వీడియో వస్తుంది.